ఎవరి ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఎస్ఎస్సి జీడీ అభ్యర్థులకు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చింది. చాలా సంతోషించవలసిన విషయం వాళ్ళకి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 14th అక్టోబర్ 14th వరకు ఉంది. అలాగే లాస్ట్ డేట్ అనేది 14th. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 15వ తేదీ నెక్స్ట్ మంత్ అక్టోబర్ 15లో 23 గంటలకి క్లోజ్ అయిపోద్ది విండో అనేది. నెక్స్ట్ మనకి ఏమైనా కరెక్షన్స్ అనేవి ఉన్నాయనుకో, ఏమైనా అప్లికేషన్స్ అనేవి రాంగ్ మిస్టేక్స్ అనేవి పెడితే అది నవంబర్ 5 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు మనకి ఓపెన్ అవుద్ది. సో ఏమైనా ఎర్రర్స్ లేకుండా, మిస్టేక్స్ లేకుండా నీట్గా పెట్టుకోండి అప్లికేషన్ అనేది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే జనవరి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి ఫిబ్రవరి మధ్యలో ఉంటుందంట. సో అందరూ నీట్గా ఇప్పటి నుంచి మంచి ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయితే బెస్ట్. అండ్ నెక్స్ట్ వేకెన్సీకి వస్తే బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ ఉన్నాయి మనకి. ఇందులో చూడండి, టోటల్ చూసుకోండి. ఇలాగా ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా 35,612 అనేవి మేల్స్కి ఉన్నాయి. ఫిమేల్స్కి అనేవి 3,869 ఉన్నాయి. టోటల్ 39,481 పోస్టులు అనేవి ఉన్నాయి. అందులో మనకి ఏవి ఎక్కువగా ఉన్నాయంటే బీఎస్ఎఫ్ అనేవి 13,306 ఉన్నాయి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అనేవి 11,299 ఉన్నాయి. సిఎస్ఎఫ్ 6,430 ఉన్నాయి. మంచి స్కోర్ చేసుకుంటే సిఆర్పిఎఫ్ వీటి కంటే సిఐఎస్ఎఫ్ బాగుంటుంది కనుక మంచి స్కోర్ ఇప్పటి నుంచి మంచి ప్లానింగ్ చదువుకుంటూ సిఐఎస్ఎఫ్ కొట్టండి, బాగుంటుంది. లైఫ్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ నోటిఫికేషన్ పోయిన వాళ్ళకి మంచి అవకాశం, సువర్ణ అవకాశం అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చాలామంది బోర్డర్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ప్రిపేర్ అయితే బెస్ట్. ఎందుకంటే అప్పుడు లాస్ట్ టైం సిఆర్పిఎఫ్ అయినా రావచ్చు. సో మీరు సిఐఎస్ఎఫ్ ట్రై చేస్తే బెస్ట్, బాగుంటుంది కనుక ఈ నోటిఫికేషన్ అప్లై చేయండి. ఎండింగ్ ఏదో 5 మార్క్స్ 10 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాం కదా అని చూసుకోకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి దీనికి ప్రిపేర్ అవ్వండి బాగా. సిఐఎస్ఎఫ్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది కదా. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి 5 years ఉంటుంది, ఓబీసీకి 3 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ అనేది 3 years ఉంటుంది. 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీసెస్ రెండెడ్ ఫ్రమ్ ది యాక్చువల్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ రికాగ్నిషన్. నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఏజ్ అనేది 18 to 23 మధ్యలో ఉండాలి. ఎప్పటికంటే 1/1/2025 కల్లా బిఫోర్ 2nd January 2002 అండ్ లేటర్ దాన్ 1/7/2007. అర్థమైంది కదా. అది 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆ ఏజ్ అనేది ఇప్పుడు అంటే డేట్ దేని విధంగా తీసుకుంటాడు అంటే 1/1/2005 ప్రకారంగా తీసుకుంటాడు అది. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి, నెక్స్ట్ సర్టిఫికేట్స్ ప్రకారం కొద్దిగా బోనస్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% మార్క్స్ ఉంటాయి. అంటే ఎగ్జామ్లో ఎంత మార్క్స్ అవుట్ ఆఫ్ ఎంత మార్క్స్ ఉంటుందో దానికి 5% మార్క్స్ అని ఎన్సీసీ వాళ్ళకి ఇస్తాడు. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% ఇస్తాడు. ఎన్సీసీ ఏ ఉంటే 2% ఇస్తాడు. సో ఇది వాళ్ళకి కొద్ది ప్లస్ అవుద్ది. ఈ బెనిఫిట్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే ఎలిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు ఉంటుంది. ఉమెన్స్కును ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి పేమెంట్ అనేది ఫ్రీ అని అనుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఓన్లీ ఆన్లైన్ మోడ్లో అవుద్ది. ఇది 15వ తేదీ వరకు, అక్టోబర్ 15వ తేదీ 23 గంటల అంటే 23 అంటే 11 గంటల వరకు ఇది ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టి మిస్టేక్స్ లేకుండా పెట్టండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వస్తే మనకి ఏ సిటీలో ఉంటే దగ్గరలో ఉంటే ఆ సిటీ పెట్టుకోండి. ఇదిగోండి ఈ సిటీ నెంబర్స్ ఉంటాయి కదా, ఇవి దీన్ని బట్టి పెట్టుకోండి. ఇది లెంత్ వీడియో అయిపోద్ది కనుక మనం అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అదే ఎగ్జామ్ నెక్స్ట్ సిబిటి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అనేది 20 బిట్స్ ఉంటాయి, 40 మార్క్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అంటే ఇంటూ 2 మార్క్స్ ప్రతి క్వశ్చన్కి 60 minutes టైం. అంతే మొత్తం 80 క్వశ్చన్స్, 60 minutes టైము,
మొత్తం 160 మార్క్స్కి ఎగ్జామ్ అన్నది ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ సిలబస్కి వస్తే ఇందులో సబ్ టాపిక్స్ అనేవి ఇవ్వండి, చూడండి ఇక్కడ రీజనింగ్ ఏమి ఇచ్చాడు, అర్థమెటిక్ ఏమి ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ ఏమి ఇచ్చాడు, ఇంగ్లీష్ హిందీ ఏమి ఇచ్చాడు అనేది. నెక్స్ట్ తర్వాత పీఈటీ ఉంటుంది. తర్వాత తెలిసిందే కదా ఇదంతా. ముందు ప్రజెంట్ ఈ అప్లికేషన్ పెట్టండి, తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ టు ఎవరీవన్. అలాగే ఈ రన్నింగ్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా, చూడండి ఒకసారి ఇవన్నీ నెక్స్ట్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ ముందు అప్లికేషన్ పెట్టండి, తర్వాత ఎగ్జామ్ నీట్గా రాస్తే తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చు. సో మనకి అలాగా ఆల్రెడీ తెలిసిన విషయాలే కనుక ఇంకా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం ఏమనుకో అఫీషియల్గా వస్తే. థ్యాంక్ యూ ఎవరీవన్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.